హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ప్రతిమ'. నండూరి విఠల్ గారు రచించారు. 1975లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రమణ, ప్రతిమ అనేది నా పేరు. అంత మాత్రాన ప్రతిమని కాదు రమణ. నేను మనిషినే. నాకు మనస్సుంది. ఆ మనస్సంతా నీతో నింపుకున్నాను. అదే నా అదృష్టం అనుకున్నాను. కాని అదృష్టం చేతికందినంత మాత్రాన చాలదని, దాన్ని జీర్ణం చేసుకునే శక్తి కూడా మనిషికుండాలని అనుభవం పాఠం చెప్పింది నాకు. ఓడిపోతున్నానని తెలిసి ఇన్నాళ్లు పెనుగులాడాను. నీ గుండెల మీద పాపలా కలకాలం ఆదమరిచి అన్ని వ్యధలు బాధలు విడిచి నిద్రపోవాలని నమ్ము రమణ. నరాల శక్తులన్నింటినీ కూడగట్టుకుని యుద్ధం చేశాను. చేసి చేసి విసిగిపోయాను. అలసిపోయాను రమణ. మనసులో, శరీరంలో, జీవితంలో దురదృష్టాల వరదల్లో కొట్టుకుపోతున్న తృణంలా దురదృష్టం కూడా ఒక అంటువ్యాధి. అంటురోగుల్ని ఆ కారణంగానే దూరంగా ఉంచుతారు. ఆ కారణంగానే దూరంగా నీకు తొలగిపోతున్నాను. నాకు నేనే నమ్ము రమణ. ఎందుకని? అదే చెబుతున్నాను. నువ్వు దేవతవు. నేను నిన్ను గుర్తుపట్టాను. నేను ఎన్నడో, కాని నా రూపం మాత్రం ఎన్నడూ నువ్వు పూర్తిగా పోల్చుకోలేదు. ఇప్పుడిప్పుడే నే కప్పుకున్న మేలి ముసుగు పలచబడి తొలగిపోతోంది. మన్నించు రమణ. సాధ్యం కాదనుకుంటే మరిచిపో నీ ప్రతిమను నువ్వు. నే వెళ్ళిపోతే బాధపడతావని తెలుసు, కాని ఎంతకాలం బ్రతికించను ఇన్ని భ్రమల తెరల మాటున? నేను నిలబెట్టాలనుకున్న జారి జారి రాలిపోతున్న తెరలవి. పొగచూరి నన్ను కప్పిన ఈ గాజు పొర తొలగిపోకముందే పూర్తిగా నేనే తొలగిపోవడం మంచిదనిపించింది. ఇంతకంటే ఏముంది ఉపకారం నా దేవతకు నే చేయగలిగింది? ఈ మాట మాత్రం నమ్ము. ఈనాడు వాడినా, మరొకనాడు రాలినా, ఒకనాడు మాయలెరుగని మాలిన్యమెరుగని మల్లెపువ్వులా వికసించి ఆశించి పరవశించింది నా హృదయం. పాపమెరుగని శాపమెరుగని పసిపాపనై నేను పకపకా నవ్విన రోజుంది. కాగితం పువ్వును కాదు రమణ. నేను మనిషిని, మనసున్న మనిషిని. ఆ మనసంతా నీతో నింపుకున్న మనిషిని. అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఈ నిజాలు నీకు చెప్పాలి. చెప్పందే నాకు విముక్తి లేదు, రాదు. ఆ రోజు నీకు గుర్తుందా రమణ? అది ప్రతిమ ఉత్తరం. ఇంకా చదవలేకపోయాడు రమణ. కన్నీరు పొంగింది. చీకటి నిండింది. అక్షరాలు తడిసి అలుక్కుపోతున్నాయి. మూలుగుతున్న అక్షరాలు, ప్రాణం లేని ప్రతిమ గొంతు. మరొక గోళం నుంచి సన్నగా మౌనంగా రోధిస్తోన్న ప్రతిమ గొంతు అడిగింది మళ్ళీ. మరిచిపోయావా రమణ? ఎలా మరిచిపోగలడు? ఎంత ప్రయత్నించినా. ఎలా కలుసుకున్నాం మనం అంటోంది ప్రతిమ. నాయుడు గారు పరిచయం చేశారని నీకు తెలుసు. అవును, కాకతాళీయంగా జరిగింది పరిచయం. కాని ఇంత దూరం నడిపించింది ఇద్దరినీ కలిపి. ఒకరి ఊపిరి సవడిలో ఇన్నాళ్ళు ఒకరు ఊపిరి పీల్చేలా చేసింది. మొదటిసారి జీవితం మరొక దిశకు మలుపు తిరిగింది ఆ రోజు జీవితంలో మొదటిసారిగా ఏడుకొండలవాణ్ణి మనసారా మొక్కుకున్నాడు. నాయుడు గారి ఆఫీసు గది ముందు హాలులో బెంచి మీద చతికిలబడి, ఈ ఉద్యోగం నాకిప్పించు తండ్రి. మొదటి నెల జీతం రాగానే కొండకొచ్చి తలెచ్చుకుంటాను అంటూ హృదయపూర్వకంగా ఆ ఆపద ముక్కులవాణ్ణి స్మరించుకుంటూ పరిపరి విధాల ప్రార్థించాడు. కొండకొచ్చి తీరేది నిజమంటూ నమ్మకంగా వాగ్దానం చేశాడు. తెలిసిగాని తెలియకగాని గడిచిన జీవితంలో ఏమన్నా తప్పులు చేస్తే క్షమించవలసింది అంటూ నాలుగు దిక్కులు పరికించి ఎవరూ చూడకుండా ఆ నామాల దేవుడికి దండం పెట్టుకున్నాడు కంగారుగా. లోపల ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. బయట హాలులో 10-12 మంది నవభారత యువకులు ఇంచుమించు అదే మోతాదులో కంగారు పడుతూ అయ్యగారి పిలుపు కోసం నిరీక్షిస్తున్నారు. ముముక్షువుల మాదిరి ఎవరి ఇష్టదైవాలను వారు స్మరించుకుంటున్నారు. ముఖానికి పట్టి దిగజారుతున్న చెమటలు తుడుచుకుంటూ గేటు దగ్గర బుర్ర మీసాలకు పొదును పెడుతూ టీవీగా నిలబడిన బంట్రోతుల ముఖం కేసి భక్తి శ్రద్ధలతో ఆకలి చూపులు రువ్వుతూ నిన్న సాయంత్రం వీసెంట్ రోడ్డును కాలక్షేపానికి కన్నుల పండుగకు సర్వే చేసిన రోమియోలు కూడా వినయ సంపత్తిని శక్తి కొద్దీ పులుముకుంటున్నారు వంటికి మనసుకి. గంజిపెట్టి స్త్రీ చేసిన చొక్కా కాలరును పొగరుమోతు పోట్లగెత్త కొమ్ముల్లా నిలబెట్టి ఇంగ్లీషు, హిందీ, తెలుగు సినిమాల తాలూకా సంస్కృతి సమ్మేళనానికి పతాకాలుగా క్రాఫుల్ని ఎగదువ్వి ఎంతో పేరున్న లెక్చరర్లను గడగడలాడించగలిగిన మహాయోధులు కూడా సకల సద్గుణ సంపన్నులైన వినయమూర్తుల మాదిరి ఆ పొగరుమోతు కాలర్లను కుదమట్టంగా దించుకుని విరుసెక్కిన తలకట్టులను నున్నగా దువ్వుకుని నింపాదితనాన్ని ముసుగులు కప్పుకుని ధర్మరాజు ముందు నకుల సహదేవుల్లా కూర్చున్న భంగిమ చూస్తే వాళ్లేనా వీళ్ళు అనిపిస్తుంది.
అందరితో పాటు రమణ కూడా పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఫైల్లోని సర్టిఫికెట్లను మరోసారి జాగ్రత్తగా చూసుకున్నాడు. 1కి 10 సార్లు చూసిన కొద్దీ ఇవసలు ఎందుకైనా పనికొస్తాయా అనే అనుమానం వచ్చింది. కాలేజీ నాటక సంఘానికి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన తర్వాత రంగస్థలం మీద వెలుగొందిన రోజుల్లో తాను కొనసాగించిన కళాసేవను ఢంకా బజాయించి చెబుతున్న సర్టిఫికెట్లవి. నిజమే. లోగడ మేనమామ పోరు పడలేక తాను టీకాల ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఇంటర్ తప్పిన కొత్తలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ నాటకాల తాలూకా సర్టిఫికెట్ల మీద తనకెంతో గౌరవం ఉండేది. గర్వంగా చూపెట్టాడు హెల్త్ ఆఫీసర్ గారికి. ఆ సర్టిఫికెట్లు చూసి ఆవలిస్తూ ఆఫీసర్ గారు అన్నారు, ఓహో, యాక్టర్ అన్నమాట. నీకెందుకయ్యా ఈ టీకాల ఇన్స్పెక్టర్ ఉద్యోగం? 10 మందిని పోగు చేసి నాటకాల కంపెనీ పెట్టు. కాకపోతే సినిమాల్లో చేరు, లక్షలు వస్తాయి. మా అకౌంటెంటు హరిశ్చంద్రుడు వేశాడట నే పుట్టక ముందు. క్యాష్ బుక్ని ముందు పెట్టుకుని కాటి సీన్లో కూర్చున్నట్టు 2 చేతులతో తల పట్టుకుని కూర్చుంటాడు అంటూ, రయో డిజనీరో ఏ దేశానికి రాజధాని అని అడిగాడు. టీకాలు దిట్టంగా పొడవడానికి రయో డిజనీరోకు ఉన్న జన్మాంతర సంబంధం ఎటువంటిదో రమణకు అర్థం కాలే. అంతలో టెలిఫోన్ మోగింది. సగం సగం నిద్రతో ఆవులిస్తూ కూర్చుని ఉయ్యాలనుకుని కొయ్య గుర్రం ఎక్కిన బుజ్జిలా ఊగుతూ అరగంట అరమోడుపు కన్నులతో ఆవలి గొంతుతో మాట్లాడి ఫోన్ పెట్టేసి ఒళ్ళు బద్ధకంగా విరుచుకుని, టెలిఫోన్ కనిపెట్టిందెవరోయ్, అదేనా తెలుసా అన్నాడు. ఎవడో వడ్రంగి పరబ్రహ్మం. నీకెందుకయ్యా? ఆ కనిపెట్టిన మహానుభావుడు నీ ఊరెత్తాడా పేరెత్తాడా అని అడగాలనిపించింది. ఊటీకి ఫస్ట్ క్లాస్ టికెట్ అంతా అంటూ మరో ప్రశ్న విసిరారు ఆఫీసర్ గారు. అంతకుముందు టెలిఫోన్లో మాట్లాడిన ఆడమనిషి ఆ అరగంటలో ఊటీ అంటూ కలవరించడం తన పాపిష్టి చెవుల్లో కూడా పడింది. తన సహనం నీరసించింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా సమాధానం చెప్పాలనుకున్నాడు. చివరకు, నేను ఎన్నడూ ఒంటరిగా కూడా ఊటీ ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసిన పాపాన పోలేదండి అన్నాడు వినయంగానే. ఆఫీసర్ గారు మండిపడ్డారు. ఇంత హెడ్ స్ట్రాంగ్ అయితే నువ్వెందుకు పనికొస్తావయ్యా ఉద్యోగానికి? నీకు నిజంగా జంటగా ఊటీ వెళ్లాలని కోరికగా ఉంటే ఈ బెజవాడ ఎండలకి అంటూ తన మాటల్లో విట్టుందని భ్రమపడ్డాడో ఏమో అర్భకుడు విరగబడి నవ్వుతూ ఇంక దయచేయి అన్నాడు. ఇంటర్వ్యూల విషయంలో ఇది రెండో యుద్ధం రమణకు. కాలేజీలో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అంటూ గెలుచుకున్న సర్టిఫికెట్లను చూసి నాయుడు గారు ఏమంటారో. ఈ ఉద్యోగానికి కూడా మంగళహారతి పాడవు కదా ఆ సర్టిఫికెట్లు. ఆ సర్టిఫికెట్లు వరసా చూసి నువ్వొచ్చింది కోఆపరేటివ్ బ్యాంకు క్యాషియర్ ఉద్యోగానికా లేక నాటకాల కంపెనీలో వేషానికా అంటూ మందలిస్తారేమో నాయుడు గారు. నాటకాల మనుషులు ఇటువంటి బాధ్యత గల ఉద్యోగాలకు పనికిరారు చిట్టి తండ్రి అంటూ హేళన చేస్తే, తన మేనమామ లాంటి మనిషి అయితే నాయుడు గారు, ఒరే నాటకాల పక్షి, నెత్తిన రూపాయి పెట్టి నల్ల జీడి గింజల పొగవేసి కరణం కామయ్య లాంటి లిటిగెంటు చేత నిన్ను సంగారెడ్డి సంతలో తక్కిన గొడ్లతో పాటు నిలబెట్టమ్మినా ఎవరు నిన్ను నయ్యా పైసాకు కొనర్రా, గుర్తించుకో అన్నాడు మేనమామ శేషావతారం గెలుచుకొచ్చిన వెండి కప్పు మురికి కుప్ప మీద పడేలా గిరాటేస్తూ. నాయుడు గారిది కూడా అంతటి కళాహృదయమైతే మేనమామ శేషావతారం గారు ఎప్పుడు గుర్తుకు రాకూడదో అప్పుడే వచ్చాడు. ఆయన్ను తలచుకుంటే ఓపిక లేని కోపంతో ఒళ్లంతా చెమటలు పడుతుంది. నాటకాల జోలికి పోతే కాళ్ళు విరగ్గొడతానంటూ ఎండుకట్టి పుచ్చుకుని వెంటపడ్డాడు ఒకసారి. అర్ధరాత్రి అపరాత్రి ఇలా కొంపకు చేరి తలుపులు బద్దలు కొట్టినా గడియ తీయొద్దంటూ భార్యను ఆదేశించాడు. తిండి పెట్టనంటూ బెదిరించాడు. తల్లి తండ్రి లేకపోబట్టి అన్ని మాటలు పడ్డాడు. కొండంత అవమానాన్ని కడుపులో దాచుకున్నాడు. బుద్ధి తెలియకుండానే తల్లిదండ్రులు పోయినా వాళ్ళిచ్చిన ఆస్తి అంతో రవ్వంతో మామయ్య ఆధీనంలోనే ఉంది. తన తిండి తాను తింటున్నాడు, అయినా మాటలు పడుతున్నాడు. ఇటువంటి వాజమ్మకటే నా బిడ్డనిచ్చేది అనేవాడు. గౌను లేకుండా గొంతులేస్తున్న మరదల పిల్ల ఇందిరి ఎదురుగా ఉండగానే అవమానాలు సహించడం, అడ్డమైన తిట్లు తినడం తనకు అలవాటైపోయింది. తండ్రి చేత తను తింటున్న తిట్లు చూసి ఇంకా ఓణీ వేసుకోవడం చేతగాని ఇందిర కూడా ముసిముసి నవ్వులు దాచుకునేది. ఆ రోజున 1400 మందిలో 4వ వంతు ఆడపిల్లలున్న కాలేజీలో ఎంత హీరోగా తాను షైన్ అయ్యాడో మామయ్యకెలా తలకెక్కుతుంది? ఒకానొక మహానటుడే ఆంధ్ర నాటక రంగానికి ధృవతార కాగల కళామూర్తి యొక్క ఛాయలు ఈ యువ కళాకారుల్లో గలవని ఇతని ముఖ మండలము చెప్పకనే చెప్పుచున్నది అంటూ తెలుగు పండితులు వక్కాణించినప్పుడు ఆడపిల్లలతో సహా హాలు హాలు చప్పట్లు కొట్టింది. నీ నాటకం మళ్ళీ చూడాలనుకుంటున్నాం మేమంతా అంది రోహిణి. ఆ ఏడు పోయింది. నిజమే, అంత మాత్రాన మావయ్య ఒక జైలరు, ఇల్లు ఒక జైలు.
ఆ కొంపలోంచి బయటపడాలంటే ఈ ఉద్యోగం సంపాదించడం ఒకటే నాకు మిగిలిన మార్గం స్వామి అనుకుంటున్న సమయంలో బెల్ మోగింది. కెవి రమణ కోర్టు బంట్రోతులా కేక పెట్టాడు. నాయుడు గారి నమ్మిన బంటు. ఉలిక్కిపడి లేచాడు రమణ. కంగారులో ఫైలు కింద పడింది. సర్టిఫికెట్లు జారి కింద పడ్డాయి. అపశకునం అనిపించింది. నాయుడు గారి గదిలో కాలు పెట్టాడు రమణ. ప్రతిమతో రమణకు జరగబోతున్న పరిచయానికి బీజం పడింది. ఇంటర్వ్యూని గురించి తాను అనుకున్నదొకటి, చివరకు జరిగింది మరొకటి. తనను ఇంటర్వ్యూ చేయబోతున్న కోఆపరేటివ్ బ్యాంకు సెక్రటరీ గారిని దర్శించే భాగ్యం అంతకు ముందెన్నడూ కలగలేదు వెంకటరమణకు. ప్రపంచంలో మనుషులందరినీ 4 తెగలుగా విభజించవచ్చునని రమణ నిశ్చిత అభిప్రాయం. కాలేజీ నాటక సంఘానికి కార్యదర్శిగా ఉంటున్న స్వర్ణయుగం తాలూకా పర్వదినాల్లో నాటకాలలో వేషాలు వేయడానికి తగిన విద్యార్థుల్ని ఏరుకున్న అనుభవం ఫలితంగానే అతనికి అటువంటి అభిప్రాయం ఏర్పడింది. ఈ భూలోకంలోని కొంతమంది హీరో హీరోయిన్ వేషాలకు పనికొచ్చేవాళ్లు. అందంగా మెత్తగా కళ్ళు తెరిచే కలలు కంటున్నట్లు కనిపించేవాళ్లు. వాళ్ళు మగవాళ్లైతే స్త్రీలకుండే సౌకుమార్యం రవ్వంత తొంగి చూస్తుంది వాళ్లల్లో. స్త్రీలైతే వీరాది వీరుల తాలూకా పిలుస్తనం ఆ వంత తొంగి చూస్తుంది కళ్లల్లో. రెండవ తెగకు చెందిన వాళ్లంతా ఇంచుమించు దుర్యోధనుడి వేషానికి పనికొచ్చేవాళ్లు. కళ్లల్లో క్రూరత్వం, మీసాలలో పొగరు, నవ్వులో విషం. ఒకే ఒక్క కనుబొమ్మను సుతారంగా పైకెత్తి వంకరగా చూడగల కీచకత్వం ఇత్యాది లక్షణాలున్న భారీ మనిషి సాధారణంగా హీరో కంటే 5-6 అంగుళాల హైటు, ఓ మణుగు వెయిటు ఎక్కువగా దాచుకునే శరీరాలు వాళ్ళవి. మూడో రకం మనుషులు కమేడియన్లు. తేలుకుట్టి మనసారా ఏడ్చిన ఆ ఏడుపు చూసి ఎదుటివాళ్లు కడుపారా నవ్వుకునే ప్రమాదం ఉంది. ఈ 3 తెగలకు పనికి రాకుండా రకరకాల ప్రత్యేకతలతో విజృంభించే వాళ్ళు ఉంటారు. ఎన్నిసార్లు ఆ ముఖాన్ని చూసినా గుర్తుపట్టడం కష్టమయ్యేటంత సాదా మనుషులు. అతి సాదాగా కనిపించే ముఖ మండలాలు. ఈ 4 తెగల్లో ఏ తెగకు చెందినవాడో ఈ కోఆపరేటివ్ బ్యాంకు కార్యదర్శి అనుకుంటూనే గదిలో కడుగు పెట్టాడు రమణ. ఆ కార్యదర్శిని చూడగానే మనుషుల్ని ఆ విధంగా అరల పెట్టెల్లో తిరగమోత సరుకుల్ని వేసి బిగించడం పొరపాటు అనిపించింది. ఈ సెక్రటరీ గారు ఏ వేషానికి పనికొస్తాడో అంటే ఎంత అనుభవం ఉన్న దర్శకుడు కూడా ఒక పట్టాన చెప్పలేడు. ఆయన గారి పేరు రామానుజుల నాయుడు గారని సదరు దొరవారి గది ముందున్న బోర్డు చెప్పకనే చెప్పుచుంది. బ్రహ్మాండమైన 6 అడుగుల భారీ విగ్రహం. నామాలు పెట్టడాన్ని బట్టి దైవభక్తుడని, సార్థక నామదేవుడని తెలుస్తోంది. నవీన నాగరికత పట్ల గల మక్కువకు నిదర్శనంగా టై కట్టుకున్నారు. అంత మాత్రాన ప్రాచీన సాంప్రదాయాన్ని విసర్జించారని చెప్పడానికి వీల్లేదు. కింద పంచెకట్టు, పంచె లోపలికి చొక్కా జొప్పించి పోలీసు హెడ్ అంత బెల్ట్ పెట్టి అంత భారీ శరీరాన్ని పగడ్బందీగా బిగించారు. ఆయన్ను చూడగానే భయమేసింది రమణకు. 2 చేతులతో తల పట్టుకుని రమణ లోపలకు అడుగు పెట్టగానే ఎగాదిగా చూసి ఉసూరంటూ నిట్టూర్చారు. కొలిమిలోంచి ఆవిరి బయటకొచ్చినట్లయింది. ఆ తీరు చూస్తే దడ పుట్టింది. ఎంతో నటనానుభవం గల ఏ మహానుభావుడో ఏ ఘాటి సీన్లోనో పెట్టవలసిన గంభీరమైన ఫోజది. పేరు అన్నారు నాయుడు గారు నీరసంగా. రమణ అన్నాడు వెంకటరమణ ఇంకా నీరసంగా. ఊరు ఈ ఊరేనండి. ఇంటి పేరు కంబం మెట్టువారండి. మంచిది, ఇక వెళ్ళొచ్చు అన్నారు తలెత్తి చూడకుండానే సిగ్గుపడుతున్నట్లు. ఇదెక్కడి భాగవతం? నెల రోజులుగా ఈ ఇంటర్వ్యూ గురించి కలలు కన్నాడే ఉద్యోగం వస్తుందని. రాగానే మావయ్య దగ్గరికెళ్ళి నువ్వు అనుకున్నంత వాజమ్మను కాదు మావయ్య నేను. తిండి పెట్టనని బెదిరించావే రోజుకు 100 సార్లు, ఇప్పుడు బెదిరించి చూద్దాం అని కడుపు మంట తీరేలా 4 కడిగి పోట్లాడి పెట్టుకుని తెగేదాకా లాగి ఆ కుటుంబంతో అన్ని బంధాలు తెంచుకుని అదే వీధిలో ఎదురుగుండా పాపయ్య గారి మేడ మీద గది తీసుకుని అక్కడ స్వయంగా నాటక సంఘం పెట్టి రిహార్సల్స్ నడిపి ఆ వీధిలోనే మళ్ళీ కనీసం శ్రీరామనవమి పందిట్లోనన్నా సరే నాటకం వేసి మామయ్యకు కాంప్లిమెంటరీ టికెట్ ఇచ్చి స్టేజ్ మీద స్వైర విహారం చెయ్యాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాడే. ఏం కావాలి తను? పేరు, ఇంటి పేరు అప్లికేషన్లోనే ఉందే. ఆ బోడి ప్రశ్నలు అడగడానికి ఇంత తతంగం ఎందుకు? ఏ మంత్రిగారి బావమరిదితో ఏ చెరువు గట్టు మీద ఎన్నడో ఏ గోళీలాడుకున్న అదృష్టవంతుడో వచ్చి ఉంటాడు ఇంటర్వ్యూకి. కనీసం రయో డిజనోరో ఏ దేశపు రాజధానో కూడా అడగకుండా పొమ్మంటాడేం? అలాగే నివ్వెరపోయి 10 క్షణాల తర్వాత సెక్రటరీ గారి ముఖంలోకి చూశాడు. గురక పెడుతున్నాడాయన. తెరుచుకున్న నోరు తెరుచుకున్నట్టే ఉంది. ఈగలు దోమలు అలా లోపలకు పోయి ఇలా తిరిగొస్తూ ఆడుకుంటున్నాయి. ఒక ఈగో దోమో దోవ తప్పినట్టుంది. గొంతు పలమారినట్లు సకిలించి నాయుడు గారు ఆ యోగ నిద్ర నుండి మేల్కొని ఇంకా నిలబడ్డామేం అన్నారు కఠినంగా.
నా సర్టిఫికెట్లు చూడండి సార్. ఎందుకయ్యా బోడి సర్టిఫికెట్లు? కూటికొచ్చానా గొడకొచ్చానా? ఎంతమందిని ఇంటర్వ్యూ చేశా. ఒకడు పనికొచ్చేవాడున్నాడు. భారతదేశం జనాభాలో గొప్పదే, కానీ అందులో దేశానికి పనికొచ్చే మనుషులు ఎంతమందో. సర్టిఫికెట్లంటావా? ఇందాక ఓ వస్తాదు ఓ మణుగు సర్టిఫికెట్లు నెత్తిన పెట్టుకునొచ్చాడు. కుస్తీ పోటీలో గెలిచాడట. వచ్చేయేడు తారాసింగ్ను పల్టీ కొట్టిస్తాడట. వాలీబాల్కు కెప్టెన్ అట. లాంగ్ జంపులో ఫస్ట్ అట. ఎందుకు పనికొస్తాడంటావ్? ఈ క్యాషియర్ ఉద్యోగం ఇస్తే ఆ నోట్లో కట్టకట్టి నోట కరుచుకుని గోడ దూకి పారిపోతే నేనేం కావాలి? అతగాడి లాంగ్ జంప్ గొప్ప, ఇంకెందుకు పనికొస్తుందంటావ్ ఈ కోఆపరేటివ్ బ్యాంకులో? యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చానండి. ఏంటి? లాంగ్ జంపులోనే అతగాడిని మించిన వస్తాదు అన్నమాట. కాదండి, ఉత్తమ నటుడిగా బంగారు పథకం కూడా వచ్చిందండి. స్థానం వారిచే తిప్పించారు నాకు. సంతకం తీసి బయట పెట్టాడు. ఆవలిస్తున్న నాయుడు గారు సగంలో ఆవలింతాపి మెరిసే కళ్ళతో ఆ బంగారు పతకాన్ని చూసి కూర్చో అన్నారు ఆప్యాయంగా. గారడీవాడు మంత్రదండం తిప్పగా ఎండిన మోడు చిగురించినట్లయింది. వినయంగా కుర్చీలో ఒక మూల ఒదిగి కూర్చుని నాటకాల బహుమతుల తాలూకా సర్టిఫికెట్లన్నీ నాయుడు గారి ముందు పెట్టాడు. రమణ ముఖంలోకి సూటిగా చూస్తూ, స్థానం వారి సత్యభామను చూసావటోయ్? ఎలా చూస్తావులే? ఆయన నాటకాలాడ్డం మానేసి దశాబ్దం దాటింది. చిన్నతనం లేనిది. తస్సదియ్య రామ్మూర్తి. ఏంటి రమణన్నావు కదూ నీ పేరు? ఏ ఆడది కట్టగలదోయ్ అంత అందంగా చీర? మీరజాలగలడా అంటూ పమిటిలా సర్దుకుంటూ అలా సర్దుకుంటూ ఇలా కింది పెదిమ మునిపంటితో కొరికి క్రీగంటితో ముందు సీట్లో కూర్చున్న పావురాల రాజాగారి వంక కొంటిగా తొంటరి చూపు చూసిందయ్యా. ఓసారి మైలవరం రాజావారి హాల్లో స్థానం వారి సత్యభామ. అంతే. పావురాల రాజావారి ఒంటి మీద తేళ్లు జెరులు పాకినట్లే అప్పటికప్పుడు అంత అర్ధరాత్రి వేళ లేచిపోయి ఆయన గారి ఇలాక రంగాజమ్మ అని పిఠాపురంలే బెజవాడలో ఇల్లు కట్టించి కాపురం పెట్టారు దొరవారు. ఆ రాత్రికి రాత్రి పడిపోయి సత్యభామల నువ్వు చీర కట్టి పమిట సర్దుకోవాలంటూ కుడుంపట్టు పట్టారట. తెల్లవార్లు జాగరణ చేసిన ఆ సత్యభామ ఒడుపు ఈ రంగరాజమ్మకు కుదిరింది కాదు. రేచిక్కి రెచ్చి పెళ్లి కాకుండానే విడాకులిచ్చారయ్యా రాజావారు ఆ రంగరాజమ్మకు. అదంతా పెద్ద కథలే గోలగా చెప్పుకున్నారు. ఆ తరమే వేరనుకో. నాకు నువ్వింకా అప్పటికి పుట్టావో లేదో ఈ బంగారపు పులిగోరు గొలుసు బహిరంగ సభలో వ్యామారంలో బహిరంగంగా బోకరించింది స్థానం వారే. కురుక్షేత్రంలో సహదేవుడి వేషం వేసి మాధవ పెద్ద మాదిరి తుంచి పద్యం చదివి అబ్బూరి గుక్కపెట్టి బందాలా విరిచి అవతల పారేశాననుకో. వన్స్ మోర్ అనిపించుకున్నా. ఆ తర్వాత ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో చేరడం, వ్యాయామం లేక అలవి కాకుండా శరీరం పెరగడంతో కుర్చీలో అతుక్కుపోవడం జరిగిందయ్యా. రంగు రాసుకుని 10 ఏళ్లయింది. ఏంటో అంతా ఆ కురుక్షేత్రం సహదేవుడు వన్స్ మోర్ చప్పట్లు పూర్వజనంలో అనుభవించిన భోగాలనిపిస్తుంది. ఇంతమంది నాటకాలు రాస్తున్నారు. నాకు నా విగ్రహానికి తగిన మంచి నాటకం రావడం లేదోయ్. ఒళ్ళు మండి 10 ఏళ్లు కసరత్తు చేసి ఓ నాటకం రాశా. సాలెగూడు అని సాంఘికం. నాలికేంటో మరి మొద్దుబారి ఆ రోజుల్లోలా పద్యాలు చదవగలననే ఆశపోయింది రామూర్తి. అందుకని అంతా ప్రోజే. మైసభ సీన్ లాంటిది రాశా మొదటగా. అటు పెద్ద పెద్ద సమాసాలు పెట్టా, ఇటు విట్టు ఇరికించా. ఈ సీను విను. నాయుడు గారు ఇనప బీరువా తెరిచి ఓ పెద్ద దస్త్రం బయటకు లాగి దుమ్ము దులిపి చదవడం ప్రారంభించారు. ఎంత సంస్కారవంతుడు అని అబ్బుర పడిపోయాడు వెంకటరమణ. మొదటి సీను నిజంగానే మైసవంత పొడుగుంది. దగ్గరగా స్టేజి మీద వేషం వేసి నటిస్తోన్నంత సంబరంతో చదివారు. పులికేకలు విని బయట నిలబడ్డ బంట్రోతు కంగారుగా తలుపు తెరుచుకుని లోపలికొచ్చాడు. పిలిచేదాకా ఎవరినీ రానీకు, మిగిలిన వాళ్లను ఇంటర్వ్యూలకు రేపు సోమవారం రమ్మను అంటూ ఆజ్ఞాపించారు నాయుడు గారు. నటన గురించి, కళా తపస్సు గురించి, నాటక రంగానికి ఈనాడు పట్టిన దుర్గతిని గురించి, విశ్వామిత్రుడి వేషానికి అతికినట్టున్న పర్సనాలిటీ నీకుంది అంటూ మెచ్చుకుని పరమపదించిన అలనాటి డీవీని గురించి అనర్గళంగా మాట్లాడి, వచ్చే నెలలో సాలిగుడు స్టేజీ చెయ్యాలనుకుంటున్నాను. అందుకు నీ సహాయం కావాలోయ్ అంటూ దీనంగా ప్రాధేయపూర్వకంగా అడిగి, రేపు తప్పకుండా కనిపించు, నేను బోర్డు మీటింగ్కి వెళ్ళాలి పూట అంటూ ఎగిరిపడి లేచారు. తానింకా కుర్చీలో కూలబడే ఉన్నాడు. అంతటి నాయుడు గారు టై సర్దుకుని ఫైళ్లు పుచ్చుకుని బయటకు నడిచినట్లు పరిగెత్తి వెళ్లిపోయారు. అంతా బాగానే ఉంది. ఇంతకు నా ఇంటర్వ్యూ ఏమైంది? ఉద్యోగం వచ్చినట్లా, మంగళహారతి పాడినట్లా అనుకుంటూ సగం ఆశ సగం నిరాశ తరంగాలై గుండెలను అతలాకుతలం చేయగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గదిలోంచి బయటకు రాగానే బంట్రోతు నమస్కారం పెట్టి కవర్ అందించాడు. తెరిచి చూసుకున్నాడు. అపాయింట్మెంట్ ఆర్డర్.
ఈనాటి నుంచి తను ఈ బ్యాంక్కి మొత్తానికి క్యాషియర్. మేనేజర్ గారి గదిలోకి నడిచి, థ్యాంక్స్ అండి, రేపొచ్చి ఉద్యోగంలో చేరచ్చండి అన్నాడు. 1000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టగలిగితే ఇప్పుడే చేరొచ్చు అన్నాడు మేనేజర్ గారు. విలన్ వేషానికి మేకప్ లేకుండా రాణించే మనిషిలా కనిపించాడు. థ్యాంక్స్ అండి, రేపొస్తాను అంటూ ఇంటికి నడిచాడు. సెక్యూరిటీ లేకుండా గుమస్తా ఉద్యోగం ఇచ్చినా బావుండేది అనుకుంటూ. ఆ రాత్రి నిద్ర పట్టలేదు రమణకు. 1000 రూపాయల సెక్యూరిటీ సంగతి చెప్పగానే ముఖం చిట్లించాడు మావయ్య. నాన్న వాళ్ళు లేకపోబట్టి గాని తల్లి తండ్రి ఉంటే ఎంత సంతోషించేవాళ్ళో. కొంపలు పోయేటంత రవస చేసిగాని మావయ్య చూస్తూ చూస్తూ తన కోసం 1000 రూపాయలు డిపాజిట్ కట్టడం తెలుసు. కొంపతీసి ముందు అమ్మాయి మెళ్ళో ఆ 3 ముళ్ళు వేయి, కట్నం కింద ఆ 1000 రూపాయలు డిపాజిట్ తగలేస్తా అంటూ షరతు పెట్టిన ఆశ్చర్యం లేదు. నేటికి తన ముందు ఇంకా గౌను లేకుండా, లేదనే ఆలోచన లేకుండా గంతులేస్తోన్న 10 ఏళ్ల ఇందిరను తన భారీగా జంకట్టేస్తున్నారు జనం. మామయ్య పెట్టిన అన్నం తిని తానింత పెద్దవాడు కాలేదు. పక్షి, సొంట, గాడిద అంటూ ముప్పొద్దులా డ్యూటీ ప్రకారం తిట్టేవాడు మామయ్య. ఆ తిట్లు తినే ఈనాటికి తానింతవాడు కాగలిగాడు. తిట్లు తిన్నప్పుడల్లా, నీ కూతుర్ని చేసుకునే కంటే కాషాయ గుడ్డలు కట్టుకుని పాంకోళ్లు తొడుక్కుని యథాశక్తిగా గెడ్డం పెంచి హిమాలయాలకో సినిమాల్లోకో పారిపోతాగాని బ్రతికుండగా అంటూ శపథం పట్టి మనసులోనే మామయ్యను బెదిరించేవాడు. గడపలో కాలు పెట్టినా విరగ్గొట్టేస్తా అన్నప్పుడల్లా, ఈ ఇల్లు నాది, మా నాన్న నాకిచ్చిపోయింది, నువ్వెవడివి గడపలో నన్ను కాలు పెట్టద్దు అనడానికి అంటూ మౌనంగానే 4 కడిగేసేవాడు. తనకు మైనారిటీ దాటిందన్న జ్ఞానోదయం మామయ్యకు కలగడం లేదు. తమకంటే చిన్నవాళ్లు పరమ మూర్ఖులని, అజ్ఞానులని అనుకునే అధికారం పెద్దవాళ్లందరికీ ఉంటుందేమో తెలీదు రమణకు. అతనికి మేనమామని గురించి ఏమంత సదభిప్రాయం లేదు. ఇంటర్ తప్పిన కొత్తల్లో ఆ హెల్త్ ఆఫీసరు నేను చిన్నప్పుడు 3rd ఫారం దాకా కలిసి చదువుకున్నాం. ముప్పొద్దులా వాణ్ణి చావచెతక తంతుండేవాణ్ణి. నేనంటే సింహస్వప్నం ఇప్పటికీ. ఇటువంటి చచ్చు పీనుకు సిఫారసు ఉత్తరం రాయాలంటే నాకే చిన్నతనంగా ఉంది. ఎంత బ్రతుకు బ్రతికి అంటూ కారాకిళ్ళి నములుతూ కాంతత్తయ్యతో తన ఘనత చెప్పుకుని ఓ ఉత్తరం రాసిచ్చి నేను పంపాని చెప్పు అన్నాడు మావయ్య. ఉత్తరం చూసి ముఖం చిట్లించి, ఎవడయ్యా ఈ శేషావతారం? ఏదో అవతారంలే. ఇటువంటి అవకతవక ఉత్తరాలు రాస్తే జైల్లో పెడతారు సర్కారు వారని ఆ పూర్వం అవతారంతో చెప్పు. ప్రతి వెధవ తన అంతస్తు తెలుసుకోకుండా సిఫార్సులకు బయలుదేరడమే అంటూ సింహగర్జన చేశాడు ఆ హెల్త్ ఆఫీసరు. ఆ ముక్కలన్నీ ముక్కును పట్టుకునొచ్చి అత్తయ్య ఎదురుగుండా ఉన్న సమయంలో తూచా తప్పకుండా మామయ్య దగ్గర కక్కాలనిపించింది. కక్కి మామయ్య ముఖాన్ని ఫోటో తీసి ఫ్రేము కట్టించాలనిపించింది. తల్లిదండ్రులు పోయినప్పటి నుంచి పెంచిన రుణానికి కట్టుబడి నోరు కట్టుకున్నాడు. తరచుగా ప్రపంచంలో తనకు గల పొలుగుబండి గురించి అత్తయ్య దగ్గర అనర్గళంగా సోదాహరణగా మామయ్య చెప్పే హరికథల్లోని పట్టుకు కారణం మామయ్య నములుతోన్న బరంపురం కార జరద కిమాం వగేరాల సరాగమని మైనారిటీ ఇంకా వదలని రోజుల్లోనే రమణకు అర్థమైంది. ఆ కారణంగానే కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగానికి పెడుతున్నట్టు కూడా మేనమామకు తెలియనివ్వలేదు. ఏమండి, ఇంతమంది పెద్దవాళ్లు మీ చేతుల్లో ఉన్నారు, మీరంటే సింహస్వప్నంగా భయపడతారు కదా. ఎన్నాళ్ళు బిఏ పాస్ కాలేదు అన్నారు, ఇప్పుడు అయ్యాడు కదా. మీరంతటి వారు నోరు తెరుచుకుని అడిగితే ఎవరు కాదంటారు గనుక ఏ కలెక్టర్తోనో చెప్పి ఏ ఇన్స్పెక్టర్ ఉద్యోగమో వేయించకపోతారా అంటుండేది కాంతమ్మగారు. సరి ఓ వెర్రిమూలకుమా, ఈ పక్షి ఎందుకు పనికొస్తాడే? కనీసం ఏదన్నా హోటల్లో పప్పు రుబ్బడానికి కావలసిన కండబలం కూడా లేదు. తెలివితేటలు సరే, ఆ మాత్రం బుద్ధిమంతుడైతే మంత్రి గారిని పట్టుకుని సరాసరి కలెక్టర్ ఉద్యోగమే వేయించేవాణ్ణి అని చెప్పి దవడల మధ్య చిక్కుకున్న కారాకిళ్ళిని మరొకసారి తిరగలి విసిరేవాడు. శేషావతారం గారికి 1000 రూపాయల డిపాజిట్ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక చివరకు ఉద్యోగం వచ్చిందనే విషయం చెప్పడం కూడా మర్నాటికి వాయిదా వేశాడు రమణ.